ఈ డబ్బుతో జాగ్రత్త మామ, బంధువులను విడదీస్తుంది. ఒకే ఇంట్లో తిరిగిన అన్నదమ్ములు, ఒకటే ప్లేట్లో తిన్న దోస్తులు విడిపోవాలంటే డబ్బే కారణం. అందుకే మామ డబ్బుతో జాగ్రత్త అన్నది. ఒకవేళ డబ్బు కాన్వర్సేషన్ అనేది ఈ బంధువుల మధ్యలో, ఈ ఫ్రెండ్స్ మధ్యలో, ఈ అన్నదమ్ముల మధ్యలో లేకపోతే చాలా అంటే చాలా బంధం బలపడుతుంది. ఇంకా జీవితాంతం చచ్చేదాకా, చచ్చినాక కూడా కలవరిస్తారు డబ్బు కాన్వర్సేషన్ లేకపోతే. అందుకే డబ్బుతో జాగ్రత్త. ఒకవేళ డబ్బు కాన్వర్సేషన్ ఉందే అనుకో, మనం డబ్బులు ఇచ్చినాం అనుకో, ఎన్నో రీజన్స్, మనం సస్తుంటే కూడా రారు, మన ఆపదలు ఉంటే కూడా రారు. సరేలే పోన్లే డబ్బులతో ఏముంది, కలిసి తిరుగుదాం, కలిసి ఉందాం అని అనుకుంటే వాడు మళ్ళీ ఏమనుకుంటాడు, అరే వీని డబ్బులు ఇచ్చేది కదా, వీనితో ఎట్లా తిరగాలి అని మళ్ళీ ఇట్లా అనుకుంటాడు. ఈ డబ్బే మూలం అన్నిటికీ. కలిసి తిరగాలన్నా, విడిపోవాలన్నా, ఎట్లయినా సరే డబ్బు డబ్బు డబ్బు. రోజు మన వెంట తిరిగే దోస్తు కానీ కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చి చూడు, వాడు 2 రోజుల తర్వాత రాడు, 2 రోజులు ఎందుకు, నెల రోజులైనా రాడు. మన వాళ్ళు మనతో ఉండాలన్నా ఈ డబ్బు రిలేషన్షిప్ అనేది మానుకోమమ్మా. ఈ కాన్వర్సేషన్ అనేది ఉండకూడదు, అప్పుడే మన వాళ్ళు మనతో ఉంటారు. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.